పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా ఊగుతుంటారా మీ డిసిషన్. ఓ లిటరరీ ఫెస్టివల్లో రాముడిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఓ ఆర్ట్ ఫెస్టివల్లో తాను మాట్లాడిన మొత్తం విషయాన్ని కాకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని వివాదాస్పదం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. అన్ని ధర్మాలను గౌరవించే తనకు ఓ మతంపై వ్యతిరేకత ఉండే అవకాశమే లేదన్నారు. అయితే ధర్మం పేరుతోటి మతోన్మాదానికి పాల్పడేవారిని ఎదిరిస్తానని చెప్పారు. ఇప్పుడు వాళ్లే తన వీడియోను చూపించి ఏడుస్తున్నారని, అలాంటి వాటిని పట్టించుకోనంటూ సెటైరికల్గా స్పందించారు. అందరికీ నమస్కారం. ఒక లిటరరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం, దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను, త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా ఊగుతుంటారా మీ డిసిషన్. ఓకే, బాయ్.